జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రాయ్ పల్లవి, నేనింటికి వెళ్ళానండి. నేనింకా రానేమో అనుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. అందర్నీ అడిగాను, ఎవరో తెలీదన్నారు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. అయ్యో పాపం ఆంటీ. ఇది కథలు రాస్తుంది, అది నీకు తెలీదు. బాధపడకండి ఆంటీ, కనిపిస్తాలే. ఉండండి, కాళ్ళ చేతులు కడుక్కుని వస్తాను. ఇప్పుడు తప్పించుకున్నాను అనుకుంటున్నావేమో. నీకు సరిగ్గా 24 గంటల సమయం ఇస్తున్నాను. నీకు నువ్వుగా వెళ్ళావో నువ్వు సేఫ్, నేనుగా పంపానో నాట్ సేఫ్. మాటే కదా అని సింపుల్గా తీసుకుంటావేమో. నా చేతల్లోనూ చెప్పిన మాటకు ఏమాత్రం తగ్గదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. 24 గంటలు, 24 గంటలు మాత్రమే. కౌంట్ డౌన్ స్టార్ట్స్. అంత వార్నింగ్ ఇచ్చిందంటే ఏం చేయకుండా వదలదు. అసలే కలెక్టర్. ఈ భూపతికి చెప్దామంటే ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. అరే వెళ్ళింది, ఏమైందో అని ఫోన్ అయినా చెయ్యాలి కదా, చెప్పేదాన్ని. చెయ్యరు. ఎలా చెప్పాలి? చేసుకోండి మేడం. వెళ్ళింది ఒక్క ఫోన్ కూడా చేయలేదే. చేద్దాము అంటే ఏ సిచ్యువేషన్లో ఉందో కూడా తెలీదు. ఏం చెయ్యాలి? హలో పల్లవిని. నీ ఫోన్ ఏమైంది? బ్యాలెన్స్ లేక ఆగిపోయింది. మీరు చేస్తారని చూస్తుంటే చేశారా? అవునా? బ్యాలెన్స్ వేయిస్తాలే. ఎంతకీ ఏమైంది? నిన్ను ఏం అనలేదు కదా? చంపేస్తానని ఒక్కటే చెప్పలేదు. 24 గంటలు అక్షర టైం ఇచ్చింది. ఏం చేయదులే. తను చూసే చూపు, మాట తీరు చూస్తుంటే ఏదో చేసేట్టే ఉందండి బాబు. అందుకని వెళ్ళిపోతానంటావా? మరేం చేయను? చావమంటారా సార్? ఎందుకు చంపుద్ది పల్లవి? చంపేదే అయితే కిడ్నాప్ చేసి ఒక చోట నిన్ను భద్రంగా దాచేవాళ్ళ? ఎప్పుడో పీక పీసుకు చంపేసేవాళ్ళు. అవునండోయ్. మరదే ఏమీ చేయరు, ఊరికే బెదిరిస్తుందంతే. నువ్వు ఏమాత్రం బెదరకుండా అలానే ఉండు. నీ మీద అక్షర పంపిన ఈగ కూడా వాలదు, అది నాది గ్యారంటీ. ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఇంకెళ్ళు. సరే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.